హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆలూతో బ్రెడ్ రోల్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ బ్రెడ్ రోల్స్ అయితే. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, సౌండ్ చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. బ్రెడ్ రోల్స్ చేసుకునేదానికి 2 బంగాళదుంపని తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇవి సైజు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేనైతే 2 తీసుకున్నానండి. చూడండి, ఇలా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోవాలి. ఈ బంగాళదుంపని బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. బంగాళదుంప అయితే బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు తీసి చల్లారి పెట్టుకోవాలి. బంగాళదుంపని ఇలా తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా ఇందులోకి వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అంతా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి తక్కువ వేసినాను, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. పిల్లల కోసం చేస్తాను అందుకని తక్కువ వేసిన. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. 1/2 స్పూన్ మిరప్పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని అంతా బాగా కలుపుకోవాలండి. ఇందులో నుంచి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని పొట్టు తీసుకున్న బంగాళదుంపని వేసుకోవాలండి. ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలండి బంగాళదుంపనంతా. ఆలూనంతా ఇలా మ్యాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, యాడ్ చేసుకోవాలండి. ఈ సాల్ట్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు చల్లారి పెట్టుకోవాలండి స్టఫింగ్ని. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ మైదాని యాడ్ చేసుకొని స్లరీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పల్చగా స్లరీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసి సైడ్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక బ్రెడ్ని తీసుకొని కట్ చేసుకోవాలండి. మనకి ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్ని కట్ చేసుకోవచ్చు. ఒక 10 స్లైసెస్ని అయితే తీసుకున్నానండి. దీని ఎడ్జెస్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్ అంతా తీసేయాలి.
బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలానే కట్ చేసుకోవాలండి ఎడ్జెస్ని. ఈ సైడ్స్ని అంతా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసి బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి వేసి సైడ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని కొంచెం కొంచెం తీసుకొని సిలిండర్ షేప్లో చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసి అన్ని సైడ్లో పెట్టుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసి సైడ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ని తీసుకొని కొంచెం రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ మైదా పిండి మిశ్రమాన్ని సైడ్స్ అంతా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత ఈ రోల్ని పెట్టుకొని ఇలా బాగా రోల్ చేసుకోవాలండి. ఆ తర్వాత మైదా పిండి వాటర్లో డిప్ చేసుకోవాలండి ఈ రోల్ని. అయితే ఆలూతో స్టఫింగ్ చేసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలండి. మైదా పిండి వాటర్లో డిప్ చేసుకున్నాం కాబట్టి బ్రెడ్ క్రమ్స్ అనేవి బాగా అప్లై చేసుకోవచ్చండి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. చూడండి, బ్రెడ్ రోల్స్ అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి వేసుకోవాలండి బ్రెడ్ రోల్స్ని. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకటి మెల్లగా టర్న్ చేసుకోవాలండి ఈ రోల్స్ని. అయితే చూడండి, బ్రెడ్ రోల్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసుకుందామండి. ఎక్సెస్ ఆయిల్ని అంతా బాగా తీసేయాలి. ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. చూడండి, అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆలూ బ్రెడ్ రోల్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి.